Hi viewers, welcome to AS Media. Hi viewers, welcome to AS Media. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు జరగబోతున్న ఏపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ రేస్ లో ఉంది అని చెప్పుకుంటున్న ఒకే ఒక నియోజకవర్గం సింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ ఇంతకు ముందు 2 సార్లు ఇక్కడ పోటీ చేసి గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ గెలిపించండి అని చెప్పేసి ఆయన ఇప్పుడు ప్రజల ముందుకి వెళ్తున్నారు. సింగనమలలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ఆ పార్టీల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు అందడం లేదనే అభిప్రాయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని శైలజానాథ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో అన్ని చోట్ల ద్విముఖ పోటీలు జరుగుతున్నాయి. సింగనమలలో త్రిముఖ పోటీ ఉంది. 3 పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. 2 వారాల కిందటి వరకు టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉండేది. 2 సార్లు శాసనసభ్యులుగా గెలిచిన మాజీ మంత్రి శైలజానాథ్ తన హయాంలో సింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో శైలజానాథ్ దూసుకుపోతున్నారు. శైలజానాథ్ కు ఉన్న పరిచయాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదు, ఇతర పార్టీల వారితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు అదే ఆయనకు ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగనమల రిజర్వ్డ్ నియోజకవర్గం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమె గెలిచే ఛాన్స్ లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలనుకున్నారు. అయితే పద్మావతి భర్త సాంబశివారెడ్డి తాము చెప్పిన వారికే సీట్ ఇవ్వాలని పట్టుపట్టిన తన వద్ద టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరాంజనేయులకు టికెట్ ఇప్పించుకున్నారు. నియోజకవర్గం మొత్తం ఆయన అభ్యర్థి కాదని, సాంబశివారెడ్డిని అభ్యర్థి అనే క్లారిటీ ఉంది. వీరాంజనేయులు గెలిచినా టిప్పర్ డ్రైవర్ గానే ఉంటారు. సాంబశివారెడ్డిని పెత్తనం చేస్తారు. అందుకే వారి పెత్తనంపై వ్యతిరేకతతో ఉన్నవారు వైసీపీలో ఉన్నప్పటికీ సపోర్ట్ చేయడం లేదు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి కూడా సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. ఆమెను మార్చాల్సిందేనని మొదట్లో పట్టుబట్టారు. అయితే చంద్రబాబు సర్ది చెప్పడంతో తర్వాత అందరూ కలిసి పనిచేస్తున్నారు. శ్రావణికి ఇక్కడ అనుకూలత ఉందని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. యువ నేత కావడంతో గ్రామాలంతా తిరిగి యువకుల్ని ఆకర్షిస్తోంది అనే ప్రచారం కూడా ఇక్కడ జరుగుతోంది. ఈ త్రిముఖ పోరులో ఏదైనా జరగచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ కాంగ్రెస్ గనక గెలిస్తే అది ఒక సంచలనమే అవుతోంది. కీప్ వాచింగ్ AS మీడియా. దిస్ ఇస్ సునీత. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.